జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, వేదములలో యజ్ఞయాగాదులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఎటువంటి యజ్ఞం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. భారతీయ సంస్కృతిలో యజ్ఞయాగాదులకి, హోమాలకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మనకి వేదములో కూడా వేదాహమేతం పురుషం మహంతం అన్నారు. అంటే యజ్ఞపురుషుడు స్వయంగా యజ్ఞాన్ని సృష్టించాడని అర్థం. విష్ణు సహస్రనామం కూడా సాక్షాత్తు విష్ణువుని యజ్ఞపురుషుడిగా వర్ణించింది. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అంటుంది వేదం. అంటే యజ్ఞపురుషుడే యజ్ఞాన్ని సృష్టించాడని, లోకాలకు రక్షణ కల్పించాడని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అంటూ వేదం వర్ణించింది. ఈ యజ్ఞాలు అనేక రకాలుగా మనకు వేదాల్లో చెప్పడం జరిగింది. ఈ యజ్ఞాలలో పదార్థ యజ్ఞాలు ఉంటాయి, జ్ఞాన యజ్ఞాలు ఉంటాయి, తపో యజ్ఞాలు ఉంటాయి. పదార్థ యజ్ఞాలంటే ఒక హోమగుండం ఏర్పాటు చేసి అగ్నిని రగిల్చి అందులో రకరకాలైనటువంటి ద్రవ్యములను వేసి చేసే యజ్ఞాన్ని పదార్థ యజ్ఞము అంటారు. జ్ఞాన యజ్ఞము అంటే అక్కడ హోమగుండం ఉండదు, పదార్థాలు ఏవి ఉండవు. జ్ఞాన యజ్ఞములో మన కామక్రోధాలు అరిషడ్వర్గాలనే నశింపజేసుకోవాలి. అంటే మనం ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా యజ్ఞం చేసిన ఫలితం పొందాలి. అది జ్ఞాన యజ్ఞము, తపోయజ్ఞము. అయితే పదార్థ సంబంధమైనటువంటి యజ్ఞాలను మాత్రం పంచమహాయజ్ఞాలుగా విభజించటం జరిగింది. పదార్థ సంబంధమైనటువంటి యజ్ఞాలలో, ఈ పంచమహాయజ్ఞాలలో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఉదయము సాయంత్రము గాయత్రి మంత్రాన్ని జపించుకోవటం, సంధ్యావందనం చేస్తే దాన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. దీనివల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే దేవతల ప్రీతి కోసం చేసేటటువంటి యజ్ఞము అని అర్థం. అంటే ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని లేదా ఒక యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులో అగ్నిని రగిల్చి ఆ తర్వాత అందులో సమిధలు, కట్టెపుల్లలు ఉంచటం, అన్నాన్ని ఉంచటం, పాయసాన్ని అందులో వేయటం, ఆవు నెయ్యి అందులో వేయటం, ఇలా రకరకాల పదార్థాలు, పాయసాన్నము, అన్నము, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా ఆ అగ్నిలో వేస్తూ దేవతల ప్రీతి కోసం చేసేదాన్ని దేవయజ్ఞము అంటారు. ఈ దేవయజ్ఞం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. అందుకే దేవయజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమ, అగ్నయే స్వాహ, అగ్నాయ ఇదన్నమమ, ఇది ఇంద్రుడికి చెందుతుంది, ఇది అగ్నికి చెందుతుంది అంటూ దేవతల పేర్లు చెప్తూ ఆ యజ్ఞగుండంలో కానీ హోమగుండంలో కానీ మనం హవ్యములు వేస్తాం. హవ్యములు అంటే మనం వేసిన పదార్థాలన్నీ అగ్నిదేవుడికి సమర్పిస్తే ఆ పదార్థాలను హవ్యములు అంటారు. ఆ తర్వాత మూడవ యజ్ఞం ఏంటంటే భూతయజ్ఞము. భూతయజ్ఞము అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులకి ఆహారాన్ని అందింపజేసే యజ్ఞము అని అర్థం. దీన్నే వైశ్వేదేవ యజ్ఞం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే మనం వంటశాలలో ఆహారాన్ని వండిన తర్వాత ఆ ఆహారాన్ని మనం స్వీకరించడంతో పాటుగా పశుపక్ష్యాదులకి, మూగజీవాలకు అందించాలి. దీన్నే వైశ్వేదేవ యజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. దీన్నే భూతయజ్ఞం అని కూడా అంటారు. ఆ తర్వాత పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే పితృదేవతల అనుగ్రహం కోసం మనం వాళ్ళకి ఆహారాన్ని అందిస్తే దాన్ని పితృయజ్ఞము అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఒక్కొక్క యజ్ఞం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ఆఖరిది అతిథి యజ్ఞము. అంటే అతిథులు ఎవరైనా వస్తే అతిథులకి మనం ఆహారాన్ని అందించాలి. దీన్ని అతిథి యజ్ఞము అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సమస్త జీవులు కూడా సంతోషాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇలా పంచమహాయజ్ఞాలను చెప్పడం జరిగింది. ఈ పంచమహాయజ్ఞాలన్నీ కూడా నిత్య యజ్ఞములు అనే పేరుతో పిలుస్తారు. నిత్య యజ్ఞములనే పంచమహాయజ్ఞాలు అనే పేరుతో 5 రకాలుగా విభజించారు. మళ్ళీ నైమిత్తిక యజ్ఞములు అని ఉంటాయి. నైమిత్తిక యజ్ఞములు అంటే అర్థం ఏంటంటే ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవాలు తొలగింపజేయటానికి, దేశ రక్షణ కోసం చేసేటటువంటి ప్రత్యేకమైన యజ్ఞాలను నైమిత్తిక యజ్ఞములు అంటారు. ఆ తర్వాత కామ్య యజ్ఞములు అని ఉంటాయి. అంటే పుత్రకామేష్టి యాగము, ఇటువంటి వాటన్నిటినీ కూడా కామ్య యజ్ఞములు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి నిత్య యజ్ఞములు, నైమిత్తిక యజ్ఞములు, కామ్య యజ్ఞములు, ఇలా 3 రకాలుగా వేదములు యజ్ఞములను విభజించినవి. నిత్య యజ్ఞముల్లో ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. ఏ యజ్ఞం చేసినా సరే ఆ యజ్ఞం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అందుకే దేవతలందరూ అగ్ని ద్వారా ఆరాధించబడతారు. కాబట్టి మన భారతీయ సనాతన
సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, వేదాల్లో ఈ యజ్ఞయాగాదులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా దక్షిణామూర్తికి నటరాజస్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో, దక్షిణామూర్తినే నటరాజస్వామిగా, నటరాజస్వామినే దక్షిణామూర్తిగా ఆరాధన చేయటం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. చెప్పేవాడు ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే శుద్ధస్స ఆచార్య కుల ప్రజాత, గురువంశంలో కలిగిన వాడై ఉండాలి, శుద్ధమైన వాడై ఉండాలి, శ్రీకృష్ణ భక్త, కృష్ణ భక్తుడై ఉండాలి, బహుశాస్త్రవేత్త, అనేక శాస్త్రములు తెలిసిన వాడు ఉండాలి, కృపాకర సర్వజనేషు నిత్యం, అన్నిటికీ మించి దయ కలిగి ఉండాలి. ఈ కథ వింటే వీళ్ళు బాగుపడతారు, బాగుపడాలని దయ కలిగి ఉండాలి. సందేహహారి కథితస్స వక్త, సందేహాలను పోగొట్టగలిగిన వాడే వక్తగా ఉంటాడు అని ఈ విధానమంతా చెప్తూ ఉండగా, అప్పుడు త్వరం శ్రావయత్వం హరే సంహితాంచ, నాకు తొందరగా చెప్పవయా సంహితని పద్ధతిగా విన్నాడు మహానుభావుడైన ప్రతిబాహుడు శాండిల్య మహర్షి ద్వారా. తద్వారా సత్సంతానాన్ని పొందాడు అని ఈ గర్గ సంహిత మహాత్మ్యాన్ని తెలియజేశారు. వైకుంఠలీలా ప్రవరం మనోహరం నమస్కృతం దేవగణైపరం వరం గోపాలలీలాభియుతం భజామ్యహం గోలోకనాథం శిరసా నమామ్యహం అంటూ గోలోకనాథుడైన కృష్ణుని నమస్కరించి మహానుభావుడైన శాండిల్యుడు ప్రతిబాహుడికి చెప్పాడు అని సూత పౌరాణికుడు సౌమునికాదులకు చెప్పినట్లుగా, అందులో ఆయన సమ్మోహన తంత్ర ప్రస్తావన చేసినట్లుగా మనకు పరంపరాగతంగా గర్గ సంహిత మాహాత్మ్యము అని ఒక అధ్యాయం లభిస్తున్నది. ఆ తర్వాత మనం గర్గ సంహితలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో కూడా మొట్టమొదటిగా నారాయణ నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ అనే శ్లోకంతోనే ప్రారంభించారు. అదేవిధంగా వ్యాస మహర్షికి నమస్కారం కూడా చేయడం జరిగింది. ఇక్కడ గర్గునికి కూడా ప్రణమిల్లారు. అది దీనిలోని గొప్పతనం. ప్రథమంగా కృష్ణ పరమాత్మకి నమస్కారం, అది మనం ప్రథమ శ్లోకంలోనే చెప్పుకున్నాం, కృష్ణ పాదపద్మాలకు నమస్కారం అని. అటు తర్వాత విశేషించి నమస్కారం బదరవన విహార సత్యవత్యాకుమార ప్రణత దురితహార శాంగధన్వావతార వదన కమల నిర్యజ్యస్య పీయూషమాజ్యం పిబతి జనవరోయం పాతు సోయం గిరం మే. వ్యాసుడు మమ్మల్ని రక్షించుగాక అని, వ్యాసుడు నా పలుకుల్ని కాపాడాలి అని వ్యాస మహర్షి యొక్క నమస్కారం ఉన్నది. అంటే గర్గుడే వ్యాసునికి నమస్కరించినట్లుగా దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత నైమిషారణ్యంలోకి గర్గమహాముని వచ్చి చెప్పినట్లుగా చెప్పారు. ఇక్కడ సూతులు వారు చెప్పినట్లుగా కాకుండా గర్గమహాముని వచ్చి తెలియజేసినట్లుగానే నైమిషారణ్యవాసులకు తెలియజేసినట్లుగా ప్రారంభమవుతున్నది. ఇక్కడ ఎలా అంటే నారదుడు బహుళాసుడికి చెప్పాడు అని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ బహుళాసుడు ఎవరో భాగవతం బాగా చదివిన వాళ్ళకి బహుశా గుర్తు ఉండి ఉండవచ్చు. బహుళాసుడు కృష్ణుడి కాలంలో మిథిలా నగరానికి రాజు. అప్పుడు ఆయన జనకుడు. మిథిలానగర ప్రభువులందరికీ జనకులు అని పేరుంది. రామావతారంలో మిథిలానగర ప్రభు జనకుడు, ఆయన శీరధ్వజుడు. కృష్ణావతారంలో వాడు బహుళాసుడు. బహుళాసుడి దగ్గరికి కృష్ణుడు వస్తాడు, ఋషులతో వస్తాడు. ఆ రాజు వద్దకి ఇంకో రాజు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే రాజలాంఛనాలతో వెళ్ళాలి, కానీ అలా వెళ్ళాడు ఆయన. యతులతో వెళ్తాడండి, యతీశ్వరుడితో వెళ్తాడు, బ్రహ్మజ్ఞానులతో వెళ్తాడు. ఎందుకంటే బహుళాసుడు కేవలం ఒక రాజు కాదు, బ్రహ్మజ్ఞాని, విదేహరాజు కదా. అదే సమయంలో శృతదేవుడు అనే ఒక పేద విప్రుడి ఇంటికి కూడా వెళ్తాడు కృష్ణుడు. ఏకకాలంలో ఇద్దరి దగ్గరికి వెళ్తాడు. ఒక కృష్ణ భక్తుడికి రసరమ్యమైన ఘట్టం అది. ఆ బహుళాసుడు ఈ బహుళాసుడు. పైగా ఈ బహుళాసుడి దగ్గరికి వచ్చి నారదుడు కృష్ణుడి గురించి చెప్తాడు. చెప్పి చివరికి చెప్తాడు, ఇదంతా చెప్పి త్వరలోని దగ్గరకు వస్తాడు నాయన అని చెప్తాడు. ఇక్కడ అంటే అప్పటికింకా కృష్ణుడు బహుళాసుడి దగ్గరికి వెళ్ళలేదు ఈ కథ చెప్పేటప్పటికీ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తాన్ని బహుళాసుడికి నారద మహర్షి చెప్తున్నటువంటి గొప్ప గ్రంథం. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే బహుళాసుడు విదేహరాజు కనుక వేదాంత విచారణశీలుడు, నారదుడా దివ్యర్షి కనుక శ్రోత ఎంత గొప్పవాడు, వక్త ఎంత గొప్పవాడు అని చెప్పడం కోసం ఇది గొప్పగా అన్వయించుతూ ఉన్నది ఇక్కడ. అది దీని యొక్క అందం. మిథిలానగరే పూర్వం బహుళాస్వ ప్రతాపవాన్ శ్రీకృష్ణభక్త శాంతాత్మ బభూవ నిరహంకృతి.
అంబరాదాగతం దృష్ట్వా నారదం మునిసత్తమం సంపూజ్య శాసనే స్థాప్య కృతాంజలి రభాషత. ఆకాశం నుంచి దిగివస్తున్న నారదుల వారిని చూసి తాను లేచి నిలబడి నమస్కారం చేసి వచ్చిన నారదునికి ఉచితాసనం కల్పన చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయనకు నమస్కారం చేస్తూ అడుగుతున్నాడు. పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు సాగదీయడాలు లేదండి, నేరుగా అడుగుతున్నాడు. ఏంటంటే యహ అనాది ఆత్మా పురుష భగవాన్ ప్రకృతే పరః. భగవంతుడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో చెప్పాడు ఇక్కడ. యహ అనాది, ఎవడికి ఆది లేదో, ఎవడు ఆత్మా అహమాత్మా గుడాకేశ సర్వభూతాసి స్థిత, ఎవడు ఆత్మయ్యున్నాడో, ఎవడు పురుష పరిపూర్ణుడో, ఎవడు భగవానుడో, ఎవడు ప్రకృతే పరః, నేను ప్రకృతికి సంబంధించిన విషయం అడగట్లేదు, ప్రకృతికి అతీతమైన వాడో, అటువంటి అతడు కస్మాత్ తను సమాధత్తే, ఎందుకు శరీరాన్ని స్వీకరించాడు, తన్మే బ్రూహి మహామతే, ఎందుకు శరీరాన్ని స్వీకరించాడు, ఇది అడిగాడు. అంటే నిజానికి భగవానుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సర్వసంపూర్ణుడు. అలాంటిది పరిమితి కలిగిన ఒక రూపంలోకి రావలసిన అవసరం ఏమొచ్చినది అనగానే వెంటనే ఒక్క మాటతో నారదుడు చెప్తున్నాడు ఇక్కడ. గో సాధు దేవతా విప్ర వేదానాం రక్షణాయ వై. గో సాధు దేవత విప్ర వేదానాం రక్షణాయ వై. గోవులను, సత్పురుషులను, దేవతలను, వేదవేత్తలను, వేదములను రక్షించడానికై స్వామి అవతరించాడు. ఒకటే మాట, రూపం ఎందుకు స్వీకరించాడంటే దానికోసం. తను ధత్తే హరిస్సాక్షాత్ భగవాన్ ఆత్మలీలయా, తన యొక్క లీలగా, లీల అంటే స్వేచ్ఛాకృత్యము, ఈశ్వర స్వేచ్ఛాకృత్యం. ఈశ్వరుడు తన ఇచ్ఛతో చేసేదేదో అదే లీల. అలా తన లీలగా తను స్వీకరించొచ్చాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ధ్వజారోహణోత్సవం. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈరోజు కనుక ధ్వజారోహణ సందర్భంగా కనుక మనసు నిండా తలుచుకుని దర్శనం చేసినట్లయితే భయం అనేటువంటిది లేకుండా ఈ జీవిత గమనం సుసంపన్నంగా కొనసాగటానికి లక్ష్మీదేవితో కూడిన నరసింహస్వామి వారు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన అనిర్వచనీయమైన అద్భుత ఉపాసనగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దుష్టశక్తుల సంహారం, మన కంటికి కనిపించినటువంటి దుష్టశక్తులు మనని పీడిస్తున్నప్పుడు వాటిని పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత దైవం నృసింహస్వామి వారు. ఇందుగలడందులేడను సందేహమూలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి దూచిన, అందందే కలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి తెలియజేశాడు. ఆ స్వామి యొక్క ఆకృతిని చూస్తేనే అందరూ కూడా భయకంపితులైపోయినారు. ఆ శ్రీహరి ఆ నృసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించినటువంటి తీరుతెన్నులో దాగిన పరమార్థం, అహంకార తత్వం ఉన్నటువంటి మనుషులు పతనం తప్పదు అని చెప్పడం దీనిలో దాగిన పరమార్థ లక్షణం. ఎంతటి దైవ చింతన ఉన్నప్పటికీ అహంకారం కనుక ఉన్నట్లయితే ఆ మనిషి పతనం తప్పదు అని చెప్పడం. అందుకే కృష్ణ పరమాత్మ కూడా అహంకారం ఇదీయమ్మే భిన్నా ప్రకృతి రక్షిత అన్నాడు. ఇటువంటి దివ్యవంతమైనటువంటి అహోబిల దివ్య దర్శనం చేసినప్పుడు ధ్వజారోహణ సందర్భంగా ఆకాశం పైన వెళ్ళేటువంటి దేవతలందరూ కూడాను ఆ ధ్వజాన్ని ఆధారంగా చేసుకొని దివి నుంచి భువికి దిగివచ్చి ఆ స్వామి దర్శనం చేసుకొని పునీతులవుతారు అని కూడా శాస్త్రం.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:15 తిథి పంచమి మధ్యాహ్నం 11:08 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 5:52 వరకు, వర్జం మధ్యాహ్నం 2:04 నుంచి 3:36 వరకు, మరల రాత్రి 2:56 నుంచి 4:27 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:31 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:02 నుంచి 12:33 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషం ఆదివారం. ఆదివారం రోజున చన్నీటి స్నానం చేయాలండి. అలాగనే సూర్య నమస్కారాలు చేయాలి. మధ్యాహ్నం నీరు కలపకుండా ఆవు పాలతో వండిన పాయసం, బెల్లం వేసి తయారు చేసిన పాయసం స్వామివారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి. ఒక పూటే భోజనం చేయాలి, పగలు నిద్రపోకూడదు. విశేషించి ఆహారంలో నూనె పదార్థాలు వాడకూడదు. ఈ నియమం నువ్వుల నూనెకి మాత్రమే వర్తిస్తుంది. ఈ విధంగా ఆచరించడం ద్వారా ఆరోగ్యం మానసిక శారీరక విధానాల్లో కలుగుతుంది. ఒకవేళ నువ్వుల నూనె వాడడం లాంటి పనులు చేసినట్లయితే 7 జన్మలలో అనారోగ్యము దారిద్ర్యము అనేటువంటి ఫలితాలు చెప్పారు. అందుకని వాటన్నిటికీ దూరంగా పవిత్రంగా ఉండాల్సిన రోజు నేటి ఆణిముత్యాలు. దైవ సంకల్పాన్ని అంగీకరిస్తే నీ సమస్యలు సగం తీరినట్లే. నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఒక్క మాట మాట్లాడితే వరహాల మూట, ఎక్కువ మాట్లాడరు. అది మంచిదే, తప్పేం కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి, ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషమో. ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే అది స్తోత్రం అయిపోతుంది. అది లౌకికంగా బిడ్డ మీద కెడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది. తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డలని తెలియదు, కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది యశోద. కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమథనం చేస్తోంది. మళ్ళీ వెనక్కి రండి. ఆమె పెరుగు చిలుకుతున్న చోటు నుంచి నేను ఆ లీలల్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆ పెరుగు చిలుకుతోంది ఆమె. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు. పరిపూర్ణావతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల
కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి. పోతన గారు మహానుభావుడు. ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు. ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు. వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి. ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు. బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు. ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది. దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన ఆ అడవి పందిని చూసి దాని గుర్రు చూసి హడిలిపోయాడు. పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి, మేము వద్దామనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది, మీకు వినపడలేదా అని అడిగారు. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు, అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు. ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. తెలుగు జాతి గర్వపడాలి. అందుకే వారి కంటి ముందు ద్యోతకమయ్యాయి సన్నివేశాలు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటినీ ఆవిష్కరించేశారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో. ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగు పరుగుని ఇంట్లోకి వచ్చాడు. అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు తొందరగా పాలు ఇయ్యమ్మా, నేను పాలు తాగేయాలమ్మా, బయటికి వెళ్ళిపోవాలమ్మా, పిల్లలందరూ ఆడుతున్నారమ్మా, నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, అమ్మ నాకు పాలు ఇమ్మంటున్నాను కదా, ఏంటమ్మా నువ్వు చల్ల చేసుకుంటావు, నాకు పాలు ఇయ్యమ్మా అని గద్దించాడు. అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళ మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషం వేసింది. అదే సమయంలో నా కొడుకు ఇంత మాట్లాడేస్తున్నాడు, అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె యందు పాలు పొంగుకొచ్చాయి. ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు, ఏం పెద్ద నిరాహార దీక్ష చేస్తావా, ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఆయన ఏం చేశాడు, అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నాకు పాలిమ్మంట ఇవ్వేంటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం దాని యొక్క దండం ఇంత లావును ఉంటుంది. పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు పిల్లవాడి చెయ్యి పూల పొట్లంలా ఇంతుంది. ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిరా తిప్పుతూనే ఉందనుకోండి, ఆ చెయ్యి చివుకుతుంది. అందుకని ఆమె ఆపేసింది. ఆయన పట్టుకుని ఆపలేదు, యశోద యొక్క అమ్మతనం ఆపేసింది. అక్కడుంది ప్రారంభం ఘట్టానికి. అంత ప్రేమ. నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా, ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతోంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి, అక్కడ పీటలు ఉంటాయి. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి. పీటలు ఉన్నాయి అక్కడ. ఆమె పీట ఉన్నది అంటే ఒక ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 151వ అధ్యాయం. పాండవులు అడవిలో ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. ఒక రావి చెట్టు కింద నిద్రిస్తుంటే భీముడు మేల్కొని వారిని రక్షిస్తున్నాడు. ఇది మనం అనుకున్నాం. వారు ఉన్న ప్రాంతానికి అతి కొద్ది దూరంలోనే ఒక పెద్ద మద్ది చెట్టుంది. దాని మీద ఓ రాక్షసుడు ఉంటున్నాడు. అతడి పేరు హిడింబుడు. వాడు క్రూరాతి క్రూరుడు. ఆ హిడింబుడు మనుష్యుల మాంసాన్ని తింటాడు. మ్యాన్ హీటర్. వాడు మహాబలవంతుడు, పరాక్రమవంతుడు. వాడు నీలమేఘంలాగా నల్లగా ఉన్నాడట. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు భయంకరమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. వాడి ఒక కళ్ళు బల్పుల్లాగా ఉంటాయి. వాడి ముఖంలో పెద్ద కూరలున్నాయి. ఆ సమయంలో మాంసం తినాలని వాడికి నోరు ఊరిపోతూ ఉన్నది. నాలుక సపరించుకుంటున్నాడు. తహతహల ఆడిపోతున్నాడు. మాంసం కోసం ఎదురు చూస్తూ ఆకలితో బాధపడుతున్నాడు. వాడి మీసాలు వెంట్రుకలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాడి కంఠము భుజాలు మహావృక్షంలాగా ఉన్నాయి. వాడి చెవులు బల్లెములులాగా ఉన్నాయి. ఇలా ఆ హిడింబుడు అతి భయంకరంగా ఉన్నాడు చూడటానికి. ఆ మద్ది చెట్టు మీద నివసిస్తున్న వాడికి నరవాసన తగిలింది. ఆహా, ఎంతో సంతోషపడించాడు. అనుకోకుండా దైవవశాత్తు రావి చెట్టు వైపు చూశాడు మెల్లగా. ఆహా, చెట్టు కింద ఉన్న పాండవులు వాడికి కనిపించారు. వాడు వ్రేళ్లతో కురుకుగా ఉన్నటువంటి తన వెంట్రుకలను విదిలించి గోకుతూ దురద తీర్చుకున్నాడు. మాటికి ఆవలిస్తూ పాండవులను పరిశీలించి చూశాడు. ఆహా, నాకు నరమాంసం దొరికింది. నరమాంసాన్ని తిని రుచి చూసి ఎన్నాళ్ళో అయిపోయింది నాకు. మళ్ళీ ఇన్నాళ్లకు నాకు నరమాంసాన్ని తినే అదృష్టం దక్కిందని పరవశించిపోయాడు. నరవాసనను పీల్చి మైమరిచిపోయాడు ఆ రాక్షసుడు. తన చెల్లెలైన హిడంబని పిలిచి ఇలా అన్నాడు, ఏ చెల్లి హిడంబి, ఏ చెల్లి మళ్ళీ ఈ మధ్య మాంసం తినటం మానేశాను, నరమాంసాన్ని తినటం మానేశాను, తెలుసా నీకు? అది నాకెంతో ఇష్టమని నీకు తెలుసు కదా. అది మళ్ళీ నా అదృష్టం కొద్దీ ఇన్ని రోజులకు దొరికింది. ఆ రుచిని తలుచుకుంటూనే నాకు నోళ్ళు లాలాజలం స్రవిస్తుంది, నోరూరిపోతుంది. నేను లొట్టలు వేసుకుంటున్నాను. నా 8 కూరలు, నా గోళ్ళు చాలా పదునుగా ఉన్నాయి, సహించటానికి శక్యం కాకుండా ఉన్నాయి. అటు చూడు, ఆ చెట్టు క్రింద 6 ఉన్నారు. నా గోళ్లను వీరి శరీరాలకు దింపుతాను. ఇంతకాలానికి నాకు ఈ అదృష్టం దక్కింది. నేను వీరిని వదులుకోలేను. వీరి పీకల మీద కూర్చుంటాను, వీరి నరాలను తెంచేస్తాను. అప్పుడు నురుగులు కక్కుతున్నటువంటి వీరి వేడి రక్తాన్ని కడుపు నిండుగా త్రాగుతాను, తృప్తి తీరా చప్పరిస్తూ తాగుతాను. కనుక చెల్లి హిడంబ, త్వరగా వెళ్ళు. అవునా అన్నా ఈ హిడంబి. అబ్బా అన్న, ఎన్ని రోజులకు చెప్పావన్నా నువ్వు? అబ్బబ్బబ్బబ్బా, నోళ్ళు అబ్బబ్బబ్బబ్బా, త్వరగా వెళ్ళు అను. నువ్వు వెళ్ళేసి వీరెవరో తెలుసుకోనరా. అన్నయ్య తెలుసుకొని వస్తున్నా, లేక నేనే తినేస్తా. అంత చేయొద్దు, నువ్వు తెలుసుకోనరా. నువ్వే తినేసి వస్తే నాకొద్దు. అట్లనా, అయితే తెలుసుకొని వస్తాను. మన సంగతి తెలియక వీరు మన ఇంటికే వచ్చారు, మన చెట్టు కింద పట్టుకున్నారు వీళ్ళు. అసలు మనకు సంగతే తెలియదు వీళ్ళకు. కొంచెం చెప్పు, వెళ్ళి చెప్పుదు నాన్న. చెప్తాను. ఆ పెద్దోడు ముద్దులాగా ఉన్నాడు, వాడిని తిన్నా. వాడి భుజం చాలా బాగుంది, కొరకు తిన్నా. దాన్ని ఏమీ చేయొద్దు నువ్వు, నేను వచ్చేంత వరకు. ఏమాత్రం భయం లేకుండా హాయిగా కమ్మగా నిద్రిస్తున్నారు. ఈ నరవాసన నా ముక్కుకి ఎంతో తృప్తి కలిగిస్తుంది చెల్లి. వీరి వల్ల నీకు ఎలాంటి భయము కలగదు చెల్లి. కనుక నిర్భయంగా వెళ్ళు. నిద్రిస్తున్న వీరిని చంపి ఇక్కడికి తీసుకొని రా చెల్లి. చంపేసి తీసుకొస్తున్నానా, లేక రుచి చూస్తున్నా? ఈ రుచికి చూడొద్దు, చంపేసరా అంతే. మనిద్దరం హాయిగా వీరి మాంసాన్ని తిందాం, చెట్టు మీద పెట్టుకొని తిందాం, బాగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకు, నేను చెప్పినట్లుగా చెయ్యి. చంపేసి తీసుకోరా, తినొద్దు నువ్వు.
భుజం కూడా ఏ భుజము నువ్వు రుచి చూడకూడదు. వేరే మాంసాన్ని తృప్తిగా మనం చాలా రోజులైంది తిని చప్పరించుకుంటూ తిందాం, త్రాగవలసినవి త్రాగుదాం, ఇంకా తినవలసినవి తిందాం అని హిడంబాసురుడు హిడంబని పంపించాడు. హిడింబ త్వరగా పాండవులను చోటుకొచ్చింది. కుంతితో కలిసి పాండవులను చూసింది. వారిలో మెలకువగా ఉన్నవాడు మహావీరుడు, ఆయన భీముడిని చూసింది. భీముడిని చూసింది ఒకపారి. అయితే ఆమె కంటికి భీముడొక్కడే ప్రత్యేకంగా కనిపించాడు. అప్పటిదాకా క్రూరంగా ఉన్నటువంటి ఆమె కన్నులు సిగ్గుతో వాలిపోయాయి. భీముడిని చూస్తూనే సిగ్గుపడింది. మోహం వచ్చేసింది, మోహం పట్టుకుంది. ప్రేమ కలాపాలు వచ్చేసాయి వీడికి, అబ్బో హిడింబికి. భీముడిని చూస్తూనే ఆవిడికి ఆహా నాకు తగు మొగుడు దొరికాడు, అబ్బో నా ప్రేమికుడు దొరికాడు అని సిగ్గుతో తల వంచుకుందట హిడింబి. భీముడు ఆమెకు నిలబడి ఉన్నటువంటి గున్నమద్దె చెట్టులాగా మనోహరంగా కనిపించాడు. గున్నమద్దె చెట్టులాగా ఆవిడికి అట్లా కనిపించాడట మనోహరంగా. సాటిలేని అందంతో మిసమిసలాడుతూ కనిపించాడు భీముడు. చూడటంతోనే హిడంబి ఆ భీముడికి తన మనస్సు ఇచ్చేసిందట. పాపం ఎవరిని అడుక్కోకుండా ఇచ్చేసింది. తన మనస్సులో అతన్ని పెట్టుకొని వస్తుంది, లోపల పెట్టుకుంది. ఇక భీముడిని తన సొంతం చేసుకోవాలనుకుంది. అంతే, ఈ భీముడే నాకు సరి అయినటువంటి. అయం శ్యామో మకాబాహు సింహస్కందో మకాద్యుతి కంబుగ్రీవక పుష్కరాక్ష కంబుగ్రీవక పుష్కరాక్ష భర్తాయుక్తో భవేన్మమ భవేన్మమ. ఇతడెంతో అందగాడు. ఇటువంటి అందగాడు నేను చూడలేదు ఎక్కడి నుంచి. వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఇతడి బాహుబల, అబ్బో ఎంత బాహుబలాలు, ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి. చెట్లు మధ్య చెట్లులాగా ఉన్నాయి. భుజాలు సింహము భుజాల్లాగా ఉన్నాయి. కాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి ఒకటొకటి. అయం శ్యామో మకాబాహు సింహస్కందో మకాద్యుతి కంబుగ్రీవక పుష్కరాక్ష కంబుగ్రీవక పుష్కరాక్ష భర్తాయుక్తో భవేన్మమ భవేన్మమ. ఏనుగు 4 కాళ్ళు చేరితే అట్లున్నాయి. కంఠం శంఖాన్ని పోలి ఉంది చూడు. కళ్ళు పద్మంలాగా అతి మనోహరంగా ఉన్నాయి. ఈతడు గనుక నాకు భర్త అయితే అయ్యో ఎంత బాగుంటుందో అనుకుంది. అంతలోనే ఆమె తన అన్న హిడంబాసుడి మాటలను గుర్తు చేసుకుంది. ఇలా ఆలోచించింది, నా అన్న క్రూరుడు, వాడి మాట నేను వినను. స్త్రీలకు భర్త మీదే, భర్త అయిపోయాడప్పుడే, స్త్రీలకు భర్త మీదే ప్రేమ. భర్త అంటే దేవుడు, భర్తనే సర్వస్వము. భర్తను మనం ఏమైనా చేయటానికి అవుతుందా? సాధ్యం లేదు. నమస్కారం కదా. స్త్రీలకు భర్త మీదే ప్రేమ బలంగా ఉంటుంది, స్నేహ బలంగా ఉంటుంది. అంతేకాని సోదర ప్రేమ మాత్రం సమానంగా ఉండదు. సోదరులేమిటి సోదరులు, భర్తనే సర్వస్వము. ఇప్పుడు నాకు భర్త సర్వస్వం అయిపోయినాడు. చెట్టు మీద కూర్చున్నవాడు హిడంబి, వాడి హిడంబాసు, వాడెందుకు నాకు పని లేక వీరందరినీ చంపి తింటే నాకు, నా సోదరుడికి కొద్దిసేపే ఆనందం లభిస్తుంది, అంతే కదా. వీళ్ళందరినీ చంపేసి తినచ్చు, కొద్దిసేపే అంతే. ఒక్కో రోజు, మరుసటి రోజు మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇదే పద్ధతి పెడతాడు వాడు, మళ్ళీ ఇంకెక్కడన్నా ఎతకమంటాడు. అదే ఎక్కడ వాడు మాత్రం కూర్చో ఉంటాడు, నేను ఎతికి పెట్టడం నాకెందుకు ఈ తిప్పలు. అందుకని కొద్దిసేపు సుఖం. అలా కాక వీరిని చంపకోకుండా నా మనోహరుణ్ణి పెండ్లాడితే మనోహర జీవితము సుఖం దక్కుతుంది కదా. కామరూపిణి అయినటువంటి హిడంబ ఆలోచించి అందమైన మానవ స్త్రీ అయిపోయింది. అందంగా మానవ స్త్రీ అయిపోయింది. మెల్లమెల్లగా భీముడి వద్దకు వచ్చింది. అప్పుడు హిడంబ దివ్యమైన అలంకారాలను ధరించింది. సిగ్గుపడుతూ చిరునవ్వుతో భీముడితో ఇలా అంది, ఓ మహాపురుష, గ్రీకు వీర,
మనోరథమా, ఓ నా మనోరథాన్ని నెరవేర్చేవాడా, నా మనోపురుషుడా, ఏంటంటే అన్ని మనోలు పెట్టుకుంది. ఓ మహానుపురుషుడా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, అబ్బా ముద్దు వలకబోతున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఇక్కడ నిద్రిస్తున్న వాళ్ళంతా ఎవరు, వీళ్ళంతా దేవతల్లాగా ఉన్నారే, మీరెవరు, ఓ అనగా ఈమె వయస్సులో పెద్దదిగా ఉంది, అంటే అనగా అంటే పెద్దది అని అర్థం, బంగారు రంగుతో మెరిసిపోతుంది. సుకుమారిగా ఉన్న ఈ స్త్రీ ఎవరు, సొంత ఇంటిలో పడుకున్నట్లుగా భయం లేకుండా ఈ అడవిలో పడుకుంది, ఈమె ఎవరు, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది చూస్తుంటే, ఈ అడవి ఈ రాక్షసులకు ఇల్లుది, ఈవిడిక్కడ నిద్రపోతుంది ఎందుకు అని ఈమెకి తెలిసి ఉండదేమో పాపం. కనుకనే నిశ్చింతగా హాయిగా సొంత ఇంట్లో పడుకున్నాడు. సొంత ఇల్లు, మా సొంత ఇంటికి వచ్చారు మీరు తెలుసా, మా సొంత అంటే సొంతం చేసుకుంటుంది అందరినీ కూడా, సొంత ఇంట్లో పడుకున్నట్లుగా నిద్రిస్తుంది. ఇక్కడ ఒక పాపాత్ముడైన రాక్షసుడు నివసిస్తున్నాడు, ఇది వాడి ఇల్లు, ఇది వాడి అడవి, వాడి పేరు హిడంబాసురుడు, పాపాత్ముడు, రాక్షసుడు వాడు. ఛీ, ఇదేం రాక్షసి కాదు పాపం, మీ మాంసాన్ని తినాలనుకుంటున్నాడు. ఆ రాక్షసుడే నాకు అన్న చెప్పేసింది నిజం, మీ వద్దకు నన్ను అతడే పంపాడు, అతడి ఆజ్ఞ ప్రకారమే నేను మిమ్మల్ని చంపాలని ఇక్కడికి వచ్చాను ఉండిని చెప్పేసింది. అయితే నువ్వు నా కంటికి దేవుళ్లాగా కనిపించావు, వెంటనే నా మనస్సు మారిపోయింది. నాణ్యం భర్తారమిచ్చామి సత్యమే తత్ బ్రవీమతి అంటే అయిపోయింది, పెండ్లి అయిపోయింది. నేను నా మనస్సు చూసిన తర్వాత, నిన్ను నా మనస్సులో నిలుపుకున్న తర్వాత మరొకడిని భర్తగా భావించలేకపోతున్నాను, అయిపోయింది మన ఇద్దరికి. ఆ భావనే నాకు అసహ్యంగా తోస్తుంది, ఇంకా ఆ భావన లేదు నాకు. ఎవరూ ఇంతవరకు కనపడలేదు, ఇట్లా ఇంత మగపురుషుడు నాకు కనపడలేదు, అంతా పురుగులే. ఈ అబ్బో అయిపోయింది, నా భర్త నువ్వు ప్రదక్షిణ చేస్తున్నా అని ఏదేదో అంటుంది పాపం. ఇది సత్యం, నా మాట నమ్ము, నన్ను చేపట్టుకో. నిన్ను చూడటంతోనే అబ్బా నా మనసు మారిపోయింది. ఒక ముద్దు పెట్టుకుందా, ఓ ధర్మం తెలిసినవాడా, నువ్వు ధర్మం తెలిసినవాడా అని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకో, నా ప్రేమను అంగీకరించయ్యా, అర్థం చేసుకోవయ్యా, నన్ను అర్థం చేసుకో, నువ్వు నన్ను ప్రేమించు, నా తనువు మనస్సు నీకు వశమైపోయాయి, నీ సేవకురాలు నేను నీ సేవకురాల్ని, నన్ను స్వీకరించు, నన్ను పాణిగ్రహణము చెయ్యి. నేను మనుష్యులను తినే ఈ రాక్షసుడి నుండి నిన్ను రక్షిస్తాను. అందరూ మనుషులు తింటాడు వీడు, వాడిని నేను తినను, వాడు తింటాడు, వాడి నుంచి నేను రక్షిస్తాను, అపాయం నుండి తప్పిస్తాను. నాకు భర్తవైపో, ఎందుకు ముఖం తిప్పుకుంటావు, నా మాటను ఒప్పుకో, నా మనసు తెలుసుకో, నన్ను స్వీకరించు, నేను నీ మేలు కోరుకుంటాను. నువ్వు నన్ను విడిచిపెడితే నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఏ అగ్ని ప్రవేశమో చేస్తాను, ఏ నీళ్లలోనో చస్తాను, ఏ చెట్టెక్కో కింద పడి చస్తాను. నీ తోడు లేకపోతే నేను జీవించలేను, నేను ఉరి వేసుకుంటాను. ఏంటి అంతట్లోపల ఇంత ప్రేమ వచ్చేసింది నాయనో. వ్యాస భగవానుడు 2 పేజీలు రాసేశాడు ఈ ప్రేమ కలాపాలు. పర్వాలేదే, నాకు ఆకాశంలో విహరించేటువంటి శక్తి ఉంది చూసారా, స్వేచ్ఛగా తిరుగుతాను, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళతాను. అందుచేత నాతో జతకట్టు, ఆయా ప్రాంతాలలో విహరిద్దాం. నేను అట్లా ఆకాశంలో నేను తీసుకుపోతాను, ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతాను. నా నుంచి నువ్వు అంతులేని ఆనందాన్ని పొందు. వీడిని వదిలేసి వెళ్ళిపోదాం, వీడు రాక్షసుడు, మనుషుల మాంసం తినేవాడు, ఆనందాన్ని పొందు నాతో అంది. భీముడు హిడంబ మాటలు విన్నాడు, ఆమె మనస్సును చూశాడు, ఆమె మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గ్రహించాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసి ప్రియురాలా,
ఈతడు నా పెద్దన్న, నాకు పూజ్యుడు, గురువు. ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో నేను ధర్మాన్ని పాటించాలి కదా. పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడు పెళ్లి చేసుకోకూడదు కదా. నిన్ను చూస్తే నాకు ముచ్చట అవుతున్నది, కానీ అలా చేసుకోకూడదు కదా. అలా చేసుకుంటే అది అధర్మం అవుతుంది కదా. అలా చేసుకున్న వాడిని ఏమంటారు? పరివేత్త అంటారు. అంటే నేను పరివేత్తను కావటానికి ఇష్టపడను. ధర్మాన్ని వదిలాడు, నేను ధర్మాన్ని విడిచిపెట్టను. ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోను నేను. ఈ ప్రపంచంలో సమర్థుడై ఉండి కూడా నా వంటి వాడు తల్లిని, అన్నను, సుఖంగా నిద్రిస్తున్న సోదరును ఎలా విడిచిపెడతాడు చెప్ప? విడిచిపెడతాడు కదా? విడిచిపెట్టాడు కదా. నువ్వు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదామంటున్నావు, విహారం చేసుకొని వెళ్ళిపోదా, ఆకాశంలో ఎగురుకొని పోదామంటున్నావు, చేయి పట్టుకుంటున్నావు, నన్ను వరించమంటున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, ఏదేదో అంటున్నావు. నువ్వు తప్పు కదా. పెద్దవాడిని వదిలేసి నేను ఎట్లా? నా మీద నమ్మకం పెట్టుకొని నా వారు హాయిగా నిద్రిస్తున్నారు. పాపం వాళ్ళు ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నారు. అటువంటి నా తల్లిని, అన్నను, సోదరులను ఈ రాక్షసుడికి భోజనంగా వేసి నేను కామపీడితుడినై మరో చోటుకి ఎలా వెళతానని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు చెప్పచ్చు కదా. నీకు అర్థం కాదా? అది మీ అన్న నోట్లో వీళ్ళని వేసేసి వెళ్ళిపోవటమనే మన నిద్రం. నేను కామపీడితుడు కావాలా నీతో? నువ్వు చెప్పినట్టుగా ఆడటానికి నేను బొమ్మ కాదు కదా, మూర్ఖుణ్ణి కాను కదా అన్నాడు భీముడు. హిడంబ ఆ మాటలు విని సంతోషిస్తూ, వీరా క్షమించు, నేను నీకు ప్రియమైందే చేస్తాను, నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. వీరిని నిద్ర నుంచి లేపు, పురుషులను తినేటువంటి ఈ రాక్షసుల నుండి నేనే మిమ్మల్ని రక్షిస్తాను అంది. అప్పుడు భీముడు, ఓ రాక్షసి, ఇదేం మాట? ఇంత తెలివి తక్కువగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ అన్నకు భయపడి నా అన్నను లేపాలా? ఆయాసంతో పడుకున్నాడు. నిద్ర లేపకూడదు. ఎవరు నిద్రపోతున్న వాళ్ళని లేపితే మహా పాపిష్ఠులైపోతారు, రవరవ నరకంలో పడతారు. అదిగాక నా తల్లిని, నా సోదరులను నేను లేపాలా? ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి లేపకూడదట. నేను లేపను, అంతే. అసంభవం. ఏమీ కష్టం రాని నేను లేపను. ఒకటే ప్రాణం వెళ్ళేటప్పుడు ఏదైనా ఉంటే అటువంటి సందర్భాన్ని వచ్చినప్పుడు మాత్రమే లేపవచ్చు. వాళ్ళకి అపాయం అయ్యేటట్టు అవుతున్నప్పుడు, ప్రాణం రక్షించబడుతుంది అన్నప్పుడు, పడాలి అన్నప్పుడు లేపుకొని వెళ్ళచ్చు, అంతే. అప్పుడు దోషం లేదు. నీ అన్నకు నేను భయపడను. ఓ పిరికిదానా, నా పరాక్రమాన్ని యక్షులు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు మొదలైన వారు ఎవరూ కూడా తట్టుకోలేరు. ఈ భీముడి ముందు ఎవరూ నిలవలేరు. నువ్వు వెళ్ళు, లేదా ఇక్కడే ఉండు, లేదా పురుషులను తినేటువంటి రాక్షసులనే పంపించు, చూసుకుంటానన్నాడు. నువ్వు వెళ్ళు, లేకపోతే ఉండు, లేకపోతే వాడినే పంపించు, మీ అన్ననే పంపించు, నేను వాడిని చూసుకుంటా అన్నాడు భీముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.